మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మచ్చలేనటువంటి దేవుడు, డాగులేనటువంటి దేవుడు, కామ క్రోధ మద మాత్సర్యాలను జయించినటువంటి గొప్ప దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపిస్తారు? ఆయన నిర్దోషి అండి. ఆయన మీద మోపడానికి తప్పులు మోపాలనుకున్నారు కానీ తప్పు చూపెట్టలేకపోయారు యేసుప్రభు వారి మీద. అప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు కూడా అనేకమైన విషయాలు, కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక తప్పు చూపించాలి, ఏదో ఒక నేరం మోపాలి. అది నిజం కాదు, అది ఎప్పుడు నిజం కాదు, అది ఎప్పటికీ నిజం కాదు. అది ఆయనలో ఈ తప్పు ఉందని, ఆయనలో ఈ లోపం ఉందని, ఆయనలో ఈ పాపం ఉందని, ఆయనలో ఈ దోషం ఉందని, ఆయనలో ఈ మచ్చడాగు ముడత ఆ కళంకం ఉందని ఆ రోజు ఎవరు నిరూపించలేరు, ఈ రోజుకి ఎవరు నిరూపించలేరు, ఏ రోజుకి ఎవరు ఆయన మీద తప్పు ఉన్నదని నిరూపించలేరు. ఆ యాజకుడు ఎవరో తెలుసా అండి? ఆ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడో తెలుసా? పాపము లేనటువంటి వాడు, దోషము లేనటువంటి వాడు ఆ ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో తెలుసా? పాపము లేనటువంటి వాడు. అందుకనే కదా మనం ఆరాధిస్తున్నాం. ఆయనలో పాపం ఉంటే మనం ఇక్కడ దాకా రావాల్సిన అవసరమే లేదు. ఆయనలో పాపం ఉంటే ఆయన గురించి మాటలు పడవలసిన అవసరమే లేదు. ఆయనలో దోషం ఉంటే, ఆయనలో పాపం ఉంటే, ఆయనలో లోపాలుంటే మనం ఇంత చేయాల్సిన అవసరమే లేదు, ఎంత భక్తి చేయవలసిన అవసరమే లేదు. ఆయనలో పాపం లేదు కాబట్టి, ఆయనలో దోషం లేదు కాబట్టి, మచ్చలేని గొర్రెపిల్ల కాబట్టి మనం ఈ రీతిగా ఆయన ఆరాధించడానికి ఎంతో ప్రయాసపడతాం. మనము బలుల ద్వారా మనము రక్షించబడలేదు, బలి ద్వారా రక్షించబడ్డాం. జంతువుల బలుల ద్వారా మనం రక్షించబడాల. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చిందించినటువంటి, అర్పించినటువంటి తన యొక్క శరీరం అనేటటువంటి బలి ద్వారా మనం ఏమయ్యాం? ఇప్పుడు రక్షించబడ్డాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వము ఇతర యాజకత్వాల కంటే ఉన్నతమైనది, శ్రేష్టమైనది, శాశ్వతమైనది. ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వము ఇతర యాజకత్వాల కంటే, ఇతర యాజకత్వ ధర్మము కంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి యాజకత్వము శాశ్వతమైనది, ఎప్పటికీ ఉండేది, నిరంతరం ఉండేది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలను గుర్తుపెట్టుకొని 7వ అధ్యాయం 23 నుండి 28 వచనాల్లో ఉన్నటువంటి యాజకత్వాన్ని గురించినటువంటి అనేక విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో లేవీయుల యాజకత్వము, అదేవిధంగా మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకత్వము జరిగించిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యాజకత్వాన్ని గురించి రాయబడి ఉన్నాయి. వాటిని గురించి కొంత సమయం మనం ధ్యానం చేసుకుందాం. రండి, 7వ అధ్యాయం 23వ వచనం చదవండి. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆనాడు ధర్మశాస్త్రము నియమించినటువంటి యాజకులు ఎంతమంది? అక్కడ ఉంది కదా, ఎంతమంది ఉన్నారు? అనేకులు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రము నియమించినటువంటి లేవీయులు లేకపోతే యాజకులు అనేక మంది వాళ్ళు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఏం చేశారు? యాజకత్వ ధర్మాన్ని వాళ్ళు కొనసాగించారు. అహరోను తర్వాత కుమారులు, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఏం చేశారు? యాజకత్వాన్ని వాళ్ళు కొనసాగించారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. లేవీయుల యొక్క యాజకత్వము, యేసు ప్రభు వారి యొక్క యాజకత్వము. ధర్మశాస్త్రము ద్వారా, ధర్మశాస్త్రములో నుండి వచ్చినటువంటి యాజకులు, మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చినటువంటి యాజకుడు. ధర్మశాస్త్రములో నుండి వచ్చినటువంటి యాజకులు ఎంతమంది అయి ఉన్నారు? వాళ్ళు అనేకులై ఉన్నారు. వాళ్ళు చాలా మంది.
అనేక మంది వాళ్ళు యాజకత్వము జరిగించారు. లెక్కకు అనేక మంది. ఆ అనేక మంది ఏమైపోయారు? ఇప్పుడు ఉన్నారా? వాళ్ళు లేరు. అనేక మందిని నియమించుకున్నారు, అనేక మంది నియమించబడ్డారు, అనేకులై ఉన్నారు వాళ్ళు, చాలా మంది అయి ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిచర్య చేసి యాజకత్వం చేసి వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళు చనిపోయారు. కానీ ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? 24వ వచనంలో చూడండి. 24వ వచనంలో ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. ఇప్పుడు అర్థమైందా? తేడా అర్థమైందా? యాజకులు ఎంతమంది అయి ఉన్నారు? వాళ్ళు అనేకులై ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు పరిచర్య చేశారు, ఒకరి తర్వాత ఒకరు యాజకత్వంలోనికి వచ్చారు, ఒకరి తర్వాత ఒకళ్ళు యాజక ధర్మం జరిగించారు, అనేక మంది వాళ్ళు. కానీ ఒకరి తర్వాత ఒకరు ఏమైపోయారు? కాలక్రమేణా వాళ్ళు చనిపోయారు. వాళ్ళు లోకయాత్రను ముగించేస్తున్నారు. కానీ ఆ తర్వాత 24వ వచ్చినటువంటి యాజకుడు, అంటే మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చినటువంటి యాజకుడు ఏమై ఉన్నాడు? 24వ వచనంలో ఏమై ఉన్నాడు? నిరంతరము ఉన్నటువంటి వాడు. ఆ యాజకులకు మరణం ఉంది, కానీ ఈ యాజకునికి ఏమి లేదు, మరణం అనేది లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. లేవీలు యాజక ధర్మం జరిగించారు, యాజకత్వం పనులు చేపట్టారు, దేవుని మందిరంలో యాజక పనులు వాళ్ళు నిర్వర్తించారు. వాళ్ళు అనేక మంది అయి ఉన్నారు, అనేక మంది వచ్చారు, కానీ అనేక మంది వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. ఆ తర్వాత మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకత్వంలోనికి వచ్చినటువంటి యాజకుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు ఏమై ఉన్నాడు? ఆయన ఒక్కడే. ఇక్కడ మాట గుర్తు పెట్టుకోండి, వాళ్ళు అనేకులు, ఈయన ఒక్కడే. వాళ్ళు చనిపోయారు, ఈయన మాత్రం నిరంతరం జీవిస్తున్నాడు. ఈ మాట గుర్తు పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళు అనేకులై ఉన్నారు, యేసు ప్రభు వారు ఒక్కడై ఉన్నాడు. అనేక మంది చనిపోయారు, కానీ ఈయన నిరంతరము 24వ వచనంలో ఏముంది? నిరంతరము ఉన్నవాడు, జీవిస్తున్నటువంటి వాడు, మొదటివాడు కడపటివాడు, మరణమును జయించినటువంటి వాడు, మరణం మీద జయాన్ని పొందినటువంటి వాడు, మరణపు ముళ్ళను విరిచినటువంటి వాడు యాజకుడు, మన ప్రధాన యాజకుడు. అర్థమవుతున్నది ఈ మాట? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన దేవుడు, మన రక్షకుడు. ఆయనకు చావు లేదు, ఆయన నిరంతరం జీవిస్తున్నాడు. అంత మాత్రమేనా? మనల్ని కూడా నిరంతరమైన జీవింపజేసే గొప్ప దేవుడు కదా ఆయన. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కడై ఉన్నాడు, నిరంతరం జీవిస్తున్నటువంటి వాడు. ఆయన జీవిస్తున్నాడు, మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన జీవింపజేస్తున్నాడు. ఆయన ఈ యాజకుడు. మొదటి సందర్భంలో మొదటి పాయింట్లు ఏం నేర్చుకుంటున్నాము? ఆ యాజకులు అనేక మంది అయి ఉన్నారు, అనేక మంది యాజకత్వం జరిగించారు, అనేక మంది యాజక పనిలో వాళ్ళు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు యాజక ధర్మం జరిగించారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు చనిపోయారు. కానీ మన యాజకుడు, మన ప్రధాన యాజకుడు, వాళ్ళు అనేక మంది, ఈయన ఒక్కడే. వాళ్ళు మరణించారు, ఈయన జీవిస్తున్నాడు, మనల్ని ఏం చేస్తున్నాడు? జీవింప చేస్తున్నాడు. అది మొదటిది. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 23వ వచనం చదవండి. 7వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున చాలు. చాలా విషయాలు ఉన్నాయి అక్కడక్కడే, చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు, చాలా జాగ్రత్తగా వెతకాలి. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, లేవీల యాజకత్వాన్ని గురించి రెండో విషయం ఏంటి? అక్కడ తాత్కాలికంగా మాత్రమే వారి యొక్క పని అనేది ఉంది.
అని ఎలా చెప్తున్నాం మనం? ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున, ఎల్లప్పుడూ ఉండనిది ఏంటిదంటే తాత్కాలికమైనటువంటిది. వీరి యాజకత్వం తాత్కాలికమైనటువంటి యాజకత్వం. అర్థమవుతున్నదా? లేవీల యొక్క యాజకత్వము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. లేవీల యొక్క యాజకత్వంలో రెండో విషయం ఏమిటంటే వాళ్ళు జరిగించినటువంటి విజ్ఞాపన, వాళ్ళు జరిగించినటువంటి యాజక ధర్మం ఎప్పటిదాకా అది తాత్కాలికంగా మాత్రమే ఉన్నది. వారి విజ్ఞాపనలు తాత్కాలికంగా మాత్రమే ఉన్నాయి. వారి యాజక ధర్మం తాత్కాలికంగా మాత్రమే జరిగింది. వారి యొక్క విజ్ఞాపన, వారి యొక్క యాజక ధర్మము, వాళ్ళ యొక్క యాజక పని అది ఎప్పటికీ నిరంతరం కంటిన్యూ అవ్వలేదు, కొనసాగించబడలేదు. అది తాత్కాలికంగా మాత్రమే ఉన్నది. మొదటి పాయింట్లో వారు తాత్కాలికమైనటువంటి వారి. రెండవది ఏంటంటే వారు చేసే విజ్ఞాపన, వాళ్ళు చేసే పని, వాళ్ళు చేయగలిగింది అంతా కూడా నిరంతరం ఉండేది కాదు, తాత్కాలికమైనటువంటిదే. తాత్కాలికమైనటువంటిది. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క యాజక ధర్మంలోనికి వస్తే 25వ వచనం చూడండి. ఈయన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. అర్థమవుతున్నదా? లేవీల యొక్క యాజకత్వములో రెండవది ఏమిటి? తాత్కాలికంగా మాత్రమే వాళ్ళు విజ్ఞాపనలు చేశారు, తాత్కాలికంగా మాత్రమే వాళ్ళ యొక్క యాజక ధర్మం ఉంది, తాత్కాలికంగా మాత్రమే వారి యొక్క పనులు ఉన్నాయి. అది లేవీల యొక్క యాజకత్వం. ఇప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వాన్ని గురించి మాట్లాడితే 25వ వచనంలో ఈయన ఎలాంటి వాడో తెలుసా? నిరంతరం రక్షించేవాడు, నిరంతరం విజ్ఞాపన చేసేవాడు. అర్థమైందా? ఈయన నిరంతరం రక్షించేవాడు, మనకు నిరంతరము రక్షణ ఇచ్చేవాడు, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేటటువంటి వాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతను, ఆయనకు సన్నిధిని, ఆయన యొక్క గొప్ప శక్తిని కంచెగా కావలిగా ఉంచే గొప్ప ప్రధాన యాజకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన నిరంతరము రక్షిస్తాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడు అంటే నిరంతరము కూడా ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు మన గురించి. ఇప్పుడు కూడా మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆనాటి లేవీలు యాజకులు ఏం చేస్తున్నారంటే తాత్కాలికంగా విజ్ఞాపన చేశారు, తాత్కాలికంగా ప్రార్థన చేశారు, తాత్కాలికంగా యాజక ధర్మం కొనసాగించారు. మరి మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చినటువంటి మన ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు మన గురించి. నిరంతరము కూడా మనకు ఆయన కావలిగా, రక్షకుడుగా ఆయన ఉన్నాడు. నిరంతరం. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి యాజకత్వం. దేవుని యొక్క యాజకత్వం, దేవుని యొక్క యాజక ధర్మం, దేవుడు జరిగిస్తున్నటువంటి యాజక ధర్మం చాలా శ్రేష్టమైనది, అమోఘమైనది, చాలా అత్యద్భుతమైనటువంటిది. లేవీల యొక్క యాజకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యాజకత్వాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాం. మొదట్లో ఏమనుకున్నాం? వాళ్ళు అనేకులై ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఒక్కడై ఉన్నాడు, నిరంతరం జీవించేటటువంటి వాడు. వాళ్ళు మరణించారు. మన ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు నేను జీవించుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యుగ యుగములు జీవించుతున్నాను నేను అన్నాడు. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏం మాట్లాడుకున్నాం? వారి యొక్క విజ్ఞాపనలు, లేవీల యొక్క విజ్ఞాపనలు, ప్రార్థనలు తాత్కాలికంగా మాత్రమే ఉన్నాయి. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా వచ్చి మనల్ని గురించి ఏం చేస్తున్నాడంటే నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తండ్రి రొమ్మున, తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు.
దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడండి, మన ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేస్తున్నాడండి, మన గురించి ఆయన మొరపెడుతున్నాడండి, మన గురించి తండ్రిని వేడుకుంటున్నాడండి. అది రెండవ సంగతి. మూడవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. తర్వాత వచనం, ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించను. చాలు. మూడో విషయం ఏమిటంటే లేవీయుల యొక్క యాజకత్వంలో మూడవ సంగతి ఏమిటంటే ధర్మశాస్త్రము ఎవరిని నియమించిందో తెలుసా? పాపులను యాజకులుగా నియమించింది. మొట్టమొదటిగా వాళ్ళు ఎవరు? అనేకులై ఉన్నారు, వాళ్ళు మరణించారు. అలాంటి వాళ్ళను ధర్మశాస్త్రం యాజకులుగా నియమించింది. రెండవదిగా ధర్మశాస్త్రం ఎవరిని యాజకులుగా నియమించిందంటే తాత్కాలికంగా విజ్ఞాపన చేసేటటువంటి వారినే నియమించింది. మూడవదిగా ధర్మశాస్త్రం ఎవరిని యాజకులుగా నియమించిందంటే పాపులనే. అంటే పాపులంటే అర్థం ఏంటంటే మనలాంటి స్వభావం కలిగినటువంటి వారినే యాజకులుగా నియమించింది. మనలాంటి భావోద్రేకము కలిగినటువంటి వారినే యాజకులుగా ధర్మశాస్త్రము నియమించింది. పాప స్వభావం కలిగినటువంటి వారినే ధర్మశాస్త్రం యాజకులుగా నియమించింది. మనుష్యులు, మంటివాళ్ళు, బలహీనులు, అలాంటి వాళ్ళను ధర్మశాస్త్రం యాజకులుగా నియమించింది. ఒక మాటతో చెప్పాలంటే పాప స్వభావం కలిగినటువంటి మనుషులను, లేవీయులను ధర్మశాస్త్రం యాజకులుగా నియమించింది అనే విషయాన్ని 26-27 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ ఉంది కదా 27వ వచనంలో, బలహీనత గల మనుషులు. తర్వాత 28వ వచనంలో ఆ యాజకుడు, ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, యాజకుడు లేవీయుల యొక్క యాజకత్వంలో ఏ విధంగా బలులు అర్పించాలో తెలుసా అండి? ముందుగా తన పాపాల గురించి బలి అర్పించాలి, తర్వాత ప్రజల పాపాల గురించి బలి అర్పించాలి. బలహీనతలు కలిగిన వాడు, పాపి, భావోద్రేకములు కలిగినటువంటి మనస్తత్వం, పాప స్వభావం కలిగినటువంటి యాజకుడు, అలాంటి వాళ్ళు యాజకత్వ ధర్మం జరిపిస్తున్నారు. ఆ యాజక ధర్మం చేసేటప్పుడు యాజకుడు మొదట తన సొంత పాపాల గురించి, తర్వాత ప్రజల పాపాల గురించి దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వ పనులు చేయాలి, బలులు అర్పించాలి. ఇప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే 26వ వచనం చూడండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి విషయానికి వస్తాం. పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. సారీ, అర్థమైందా? ధర్మశాస్త్రము నియమించినటువంటి యాజకులు వాళ్ళు ఏ స్వభావం కలిగినటువంటి వారు? పాప స్వభావం కలిగినటువంటి వారు, భావోద్రేకాలు కలిగినటువంటి వాళ్ళు, పాపులు, వాళ్ళు పాపపు స్వభావం కలిగినటువంటి వాళ్ళు సొంత పాపాల గురించి బలులు అర్పించాలి, వాళ్ళు బలహీనులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు? 26వ వచనంలో పవిత్రుడు, తర్వాత నిర్దోషి, నిష్కల్మషుడు. ఈ భేదం అర్థమవుతున్నదా? లేవీయుల యొక్క యాజకత్వం మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకత్వము జరిగించడానికి వచ్చినటువంటి మన ప్రభువైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వానికి మధ్య వ్యత్యాసం అర్థమవుతుంది కదా. ఈ ధర్మశాస్త్రం పాపులైనటువంటి, బలహీనులైనటువంటి, పాప స్వభావము కలిగినటువంటి మనుష్యులను యాజకులుగా నియమిస్తే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకత్వంలోనికి ఆయన వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? పాపిగాడు, దోషిగాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు, నిరూపిస్తారా?
ఎవరైనా నాలో పాపం ఉందని చెప్పగలరా? నా మాటలో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా చూపులో కానీ, నా తలంపుల్లో కానీ, నా నడకలో కానీ ఏ విషయంలోనైనా ఈయన పాపి అని చెప్పగలరా అని దేవుడు సవాల్ చేశాడు. పిలాతు అన్నాడు, ఈయన యందు నాకే దోషము కనిపించట్లేదు అన్నాడు. భార్య చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. ఆయనలో ఆనాడు కాదు ఈనాడు కాదు, ఆయన మచ్చలేని గొర్రెపిల్ల, మచ్చలేని గొర్రెపిల్ల, మచ్చ పడనటువంటి గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల, మచ్చలేనటువంటిది, డాగులేనటువంటిది, మంగులేనటువంటిది ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. పవిత్రుడు అనే మాట చూడండి 26వ వచనంలో, నిర్దోషి అనే మాట చూడండి, నిష్కల్మషుడు అనే మాట చూడండి. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మచ్చలేనటువంటి దేవుడు, డాగులేనటువంటి దేవుడు, కామ క్రోధ మద మాత్సర్యాలను జయించినటువంటి గొప్ప దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపిస్తారు? అందుకని కదా మనం ఇక్కడ ఆరాధిస్తున్నాము. ఆయన పాపి అయితే మనం ఇక్కడ ఉంటామా? ఆయన పాపం చేస్తే మనం ఇక్కడ ఉంటామా? ఆయన దోషం చేస్తే మనం ఇక్కడ ఉంటామా? ఆయనలో ఎన్నో తప్పులు ఉంటే మనం ఇక్కడ ఉంటామా? ఉన్నాం కదా. ఆయన నిర్దోషి అండి. ఆయన మీద మోపడానికి తప్పులు మోపాలనుకున్నారు కానీ తప్పు చూపెట్టలేకపోయారు యేసు ప్రభు వారి మీద. అప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికి కూడా అనేకమైన విషయాలు, కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక తప్పు చూపించాలి, ఏదో ఒక నేరం మోపాలి. అది నిజం కాదు, అది ఎప్పుడు నిజం కాదు, అది ఎప్పటికీ నిజం కాదు. అది ఆయనలో ఈ తప్పు ఉందని, ఆయనలో ఈ లోపం ఉందని, ఆయనలో ఈ పాపం ఉందని, ఆయనలో ఈ దోషం ఉందని, ఆయనలో ఈ మచ్చడాగు ముడత ఆ కళంకం ఉందని ఆ రోజు ఎవరు నిరూపించలేరు, ఈ రోజుకి ఎవరు నిరూపించలేరు, ఏ రోజుకి ఎవరు ఆయన మీద తప్పు ఉన్నదని నిరూపించలేరు. ఆ యాజకుడు ఎవరో తెలుసా అండి? ఆ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడో తెలుసా? పాపము లేనటువంటి వాడు, దోషము లేనటువంటి వాడు ఆ ప్రధాన యాజకుడు. కానీ ధర్మశాస్త్రం నియమించినటువంటి యాజకుల్లో ఏముంది? పాప స్వభావం ఉంది, బలహీనతలు ఉన్నాయి. కానీ మన ప్రధాన యాజకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో తెలుసా? పాపము లేనటువంటి వాడు. అందుకనే కదా మనం ఆరాధిస్తున్నాం. ఆయనలో పాపం ఉంటే మనం ఇక్కడ దాకా రావాల్సిన అవసరమే లేదు. ఆయనలో పాపం ఉంటే ఆయన గురించి మాటలు పడవలసిన అవసరమే లేదు. ఆయనలో దోషం ఉంటే, ఆయనలో పాపం ఉంటే, ఆయనలో లోపాలుంటే మనం ఇంత చేయాల్సిన అవసరమే లేదు, ఎంత భక్తి చేయవలసిన అవసరమే లేదు. ఆయనలో పాపం లేదు కాబట్టి, ఆయనలో దోషం లేదు కాబట్టి, మచ్చలేని గొర్రెపిల్ల కాబట్టి మనం ఈ రీతిగా ఆయన ఆరాధించడానికి ఎంత ప్రయాసపడుతున్నాం. అది ఎన్నోది? మూడవది. 4వ విషయానికి వద్దాం. 27వ వచనం చూడండి. 7వ అధ్యాయం 27వ వచనం. ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను యాజకులనుగా నియమించును గాని, ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు నర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తర్వాత తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. 4వది, యాజకులు, లేవీయులు, ధర్మశాస్త్రము నియమించినటువంటి యాజకులు, లేవీయులు బలు అర్పించేటప్పుడు మొట్టమొదటిగా దేని గురించి బలి అర్పించాలి అంటున్నారా? దేని గురించి అర్పించాలి? తమ పాపాల గురించి అర్పించాలి. దేని గురించి బలులు అర్పించాలి? తమ పాపాల గురించి బలులు అర్పించాలి. తమ యొక్క బలహీనతల గురించి బలులు అర్పించాలి. తమ యొక్క లోపాల గురించి బలులు అర్పించాలి. తమ యొక్క పాప స్వభావాన్ని గురించి బలులు అర్పించాలి. ముందు నువ్వు పవిత్రుడిగా ఉండు, ముందు నువ్వు పరిశుద్ధుడిగా ఉండు, తర్వాత నీ బలులు, తర్వాత నీ విజ్ఞాపనలు, తర్వాత నీ ప్రార్థనలు, తర్వాత నీ యాచనలు అన్నదానికి సూచనగా వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మొదటగా తమ పాపాల గురించి, బలహీనతల గురించి, లోపాల గురించి, పాప స్వభావాల గురించి
ముందుగా వీళ్ళు ఏం చేయాలి? బలులు అర్పింపవలసి వచ్చెను. బలులు అర్పింపవలసి వచ్చెను. వారి పాపాల గురించి, వాళ్ళ బలహీనతల గురించి, వారి యొక్క పాప స్వభావాన్ని గురించి ఆ లేవీయులైనటువంటి యాజకులు బలులు అర్పిస్తూ ఉన్నాడు. కానీ ఈ యాజకుడి గురించి మనం చూస్తాం 27వ వచనంలో. చూడండి, ఈయన 28వ వచనం మధ్యలో, ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. పాయింట్. చాలు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. నాకేం అర్థమవుతుందా? ఓకే, ఇది ఎన్నోది? 4వ పాయింట్లో ధర్మశాస్త్రం నియమించినటువంటి లేవీయులు మొదటగా దేని గురించి బలులు అర్పించాలి? వారి పాపాల గురించి, వాళ్ళ బలహీనతల గురించి, వారి పాప స్వభావం గురించి, వారి లోపాల గురించి బలులు అర్పించాలి. అది అర్థమైంది. 4వది. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వాలకు వస్తే 27వ వచనంలో ఏముంది? 27వ వచనంలో ఏముంది? 4వదే కదా. 27వ వచనంలో ఏముంది? ఈ ప్రధాన యాజకుడు ఆ ప్రధాన యాజకుల వలె కాక, తన సొంత పాపముల కొరకు కాక, తన బలహీనతల గురించి కాక, అసలు ఉంటే కదా ఆయనలో ఏ పాపం ఉంది, ఏ లోపం ఉంది, ఏ బలహీనత ఉంది? ఏమీ లేదు కదా. అట్లాంటివి ఏమీ లేవు కదా. తన పాపాల గురించి, తన దోషాల గురించి, తన యొక్క తనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని గురించి ఆయన బలులు అర్పింపవలసిన అవసరం లేదండి. ఆయన పాపి కాడండి. తన లోపాలు, ఆ యాజకుడు ఏం చేస్తున్నాడు అంటే తన పాపాల గురించి బలులు అర్పిస్తున్నాడు. ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఈ యాజకుడు తన పాపాల గురించి అర్పించవలసిన అవసరం లేదు. ఆయనలో పాపం ఉంటే కదా, ఆయనలో దోషం ఉంటే కదా, ఆయనలో లోపం ఉంటే కదా, ఆయనలో మచ్చ, డాగు, ముడత, కళంకం ఏదైనా ఉంటే కదా ఆయన గురించి ఆయన బలులు అర్పించడానికి. తన గురించి బలులు అర్పింపవలసిన అవసరమే లేదు. అది 4వది. 5వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 27వ వచనం. 5వ విషయాన్ని 27వ వచనంలో జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రము ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించారు. ఎప్పుడెప్పుడు? వినాలి. ఎప్పుడెప్పుడు? దినదినము. దినదినము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్నో సంగతి? 5వది. ప్రజల పాపముల కొరకు, తన సొంత పాపాల గురించి అందాక బలులు అర్పించారు కదా లేవీయులు. ఇప్పుడు 5వ పాయింట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రజల పాపముల కొరకు ఎప్పుడెప్పుడు బలులు అర్పిస్తున్నారు వీళ్ళు? దినదినము బలులు అర్పిస్తున్నారు. దినదినం బలులు అర్పిస్తున్నారు. దినదినం బలులు అర్పిస్తున్నారు. ఈ మాట అర్థం చేసుకోండి. ఆ లేవీయులు ప్రజల పాపాల గురించి దినదినం బలులు అర్పిస్తున్నారు. వీళ్ళ గురించి దినదినం బలులు అర్పించాలా? వాళ్ళ పనుల గురించి, ఈ ప్రజల గురించి, వాళ్ళ గురించి కూడా దినదినం బలులు అర్పించాలి. దినదినము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దినదినము వందల వేల జంతువులు ఏమైపోతున్నాయి? మరణిస్తున్నాయి. దినదినము బలులు. దినదినం బలులు కార్యక్రమం నిర్వహించాలి. దినదినము బలులు వాళ్ళు చేయాలి. దినదినము వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలులు, అనేక వందల వేల బలులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభువు వారి విషయానికి వస్తే 27వ విషయంలో చూడండి, చివరి మాట. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆ బలులు తాత్కాలికంగా మాత్రమే ఉన్నాయి. లేవీయులు జరిగించినటువంటి బలులు తాత్కాలికంగా మాత్రమే ఉన్నాయి. కానీ దినదినము వాళ్ళు చేశారు. దినదినము వాళ్ళు చేశారు. కానీ మన ప్రధాన యాజకుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కసారే. ఆ లేవీయులేమో బలులకు జంతువులను వాడారు.
ఈ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చినటువంటి యాజకుడు జంతువులను వాడలేదు. దేన్ని వాడాడు మరి? తన యొక్క శరీరాన్నే వాడాడు. తన యొక్క శరీరాన్నే బలిగా వాడాడు. తన యొక్క శరీరాన్నే బలిపీఠం మీద ఉంచాడు. తన శరీరంనే శిలువ మీదకి ఎక్కించాడు. తన శరీరమునే ఆ యొక్క బాధలోనికి, శిక్షలోనికి ఆ బలిపీఠం మీద ఉంచేశాడు. జంతువు అవసరం లేదు ఈయనకి. వాళ్ళేమో దినదినం చేస్తున్నారు, ఈయనేమో ఒక్కసారి చేశాడు. వాళ్ళేమో జంతువులను వాడారు, ఈయనేమో జంతువులను వాడలేదు. ఏం వాడాడు? సజీవ యాగముగా తన యొక్క శరీరాన్ని ఒక్కసారి మన కోసం ఆయన ఏం చేసుకున్నాడు? తను తాను అర్పించుకున్నాడు. అందరి నిమిత్తం. ఆ లేవీయులేమో అందరి నిమిత్తము బలులు అర్పిస్తున్నారు దినదినము. ఈ యాజకుడేమో మనందరి నిమిత్తము ఒక్కసారే బలి అర్పించాడు. జంతువులను వాడలేదు. తన యొక్క శరీరాన్ని ఏం చేశాడు? ఆయన ఒక్కసారి అర్పించేశాడు. చూసారా? లేవీయుల యొక్క యాజకత్వం మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వం. ఒక్కసారే అర్పించాడు. ఒక్కసారి బలులతో పనిలే. ఇప్పుడు కూడా బలి అర్పిస్తానంటే అర్థం లేదు. ఇప్పుడు కూడా నేను బలులు హోమాలు చేస్తానంటే అర్థం లేదు. ఇప్పుడు ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తములను కాదు. ఇప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చిందించినటువంటి రక్త ధారల చేత కడగబడి శుద్ధీకరించబడి మనం ఇప్పుడు ఏమైపోయామంటే ఆయన కృపాసనమునొద్దకు ధైర్యంతో మనము చేరాము. ప్రవేశం కలిగినటువంటి వాళ్ళం అయ్యాము. ఏ బలి ద్వారా? మనము బలుల ద్వారా మనము రక్షించబడలేదు, బలి ద్వారా రక్షించబడ్డాం. జంతువుల బలుల ద్వారా మనం రక్షించబడలా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చిందించినటువంటి, అర్పించినటువంటి తన యొక్క శరీరం అనేటటువంటి బలి ద్వారా మనం ఏమయ్యాం? ఇప్పుడు రక్షించబడ్డాం. ఇప్పుడు మనకు బలులతో అవసరం లేదండి. ఇప్పుడు మనకు బలులు అర్పించవలసిన అవసరం లేదండి. ఇప్పుడు జంతువులను బలిగా అర్పించవలసినటువంటి అవసరం లేదండి. మన కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే బలి పశువుగా కలువరి శిలువలో ఏమైపోయాడో తన యొక్క శరీరాన్ని ఒక్కసారి అర్పించేశాడు. ఇంకా బలులతో అవసరంలా, ఇంకా జంతు బలులతో అవసరం లేదు. మన దేవుడే మన కోసం బలి పశువుగా కలువరి శిలువలో ఒకసారి ఆయన మరణించాడు. అది 5వ సంగతి. 6వ సంగతి, చివరి సంగతి మనం చూసి ఆరాధనలకు వెళ్తాం. చూడండి 28వ వచనం, చివరి మాట. 7వ అధ్యాయం 28వ వచనం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించెను. 6వది చివరిది. ధర్మశాస్త్రము ఎవరు యాజకులుగా నియమించింది? బలహీనతలు గల మనుషులను. మనంత బలహీనుడు ఈ భూమి మీద లేనే లేడు. ఆ సంగతి దేవుడే చెప్పాడు. నువ్వెంత బలహీనుడువు, నువ్వెంత మట్టోడువు, నువ్వు గట్టోడు అనుకుంటున్నావు కానీ నువ్వు గట్టోడు కాదు, గట్టిదానివి కాదు. ధర్మశాస్త్రం ఎవరిని నియమించింది? 6 పాయింట్లో 28వ వచనంలో బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించింది. యాజకులు బలహీనులు, బలము లేని వాళ్ళు. బలహీనతలు ఉన్నాయి. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా ఎక్కడో ఒకచోట బలహీనతలు ఉంటూనే ఉంటాయి. ఈ బలహీనతలు బయటపడుతూనే ఉంటాయి. కానీ 28వ వచనం చూడండి. 28వ వచనం, ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమించను గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక. ఆయన ఎవరో తెలుసా? దేవుని కుమారుడు, రాజు, యాజకుడు. ఎవరైనా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈయన ఎవరు? ఆయన లేవీయులే బలహీనతలు గల మనుషులు నియమించబడ్డారు. ఈయన ఎవరో తెలుసా? బలవంతుడైనటువంటి కుమారుడు. 9:6 యెషయా గ్రంథం. బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడైన
బలవంతుడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆ కుమారుడు ఎవరో తెలుసా? బలవంతుడైన దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు, మరణ భయములో నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి బలవంతుడు, పాపములో నుండి బయటకు తీసుకొచ్చినటువంటి బలవంతుడు, సాతాను కబంధ హస్తాల్లో మనం నలిగిపోతున్నప్పుడు మనల్ని సాతానుతో పోరాటం చేసి మనల్ని విడిపించినటువంటి గొప్ప దేవుడు, తన స్వరక్తం సంపాదించినటువంటి గొప్ప దేవుడు, మనందరి పాప దోషములను పాప భారములను మోసుకొని కల్వరి సిలువకు గొల్గొతా కొండపైకి వెళ్ళినటువంటి బలవంతుడు. ఎంత బలవంతుడైనా బలవంతుడు, కుమారుడు బలవంతుడు, రాజు యాజకుడు. ఈయన బలహీనతలు లేవు ఈయనలో. బలం బలం బలం. ఆయన బలవంతుడు. పిల్లలు ఒక పాట పాడతారు, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు. ఆయన బాలుడు కాదు, ఆయన ఎవరో తెలుసా? బలవంతుడు. ఆయన బాలుడు కాదు, బలవంతుడు. బలము కలిగిన దేవుడు. పాపం మీద, సాతాను మీద, దుష్ట శక్తుల మీద, మరణం మీద, ప్రతి దాని మీద ఆయన బలము కలిగినటువంటి గొప్ప దేవుడు. సృష్టి మీద, ప్రతి దాని మీద, ప్రతి వ్యక్తి మీద, ప్రతి ఒక్క శక్తి మీద, ప్రతి ఒక్క వాటి మీద ఆయనకేముంది? బలం ఉంది. సృష్టి ఆగు గద్దింపగానే అది ఆగిపోయింది. దయమ గద్దించగానే పారిపోయింది. దురాత్మలు, రోగాలు, జబ్బులు ఇవన్నీ గద్దించగానే పారిపోతున్నాయి. ఆయన ఎవరో తెలుసా? బలవంతుడు. బలవంతుడు. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం. మన యాజకుడు ఎవరో తెలుసా? మన ప్రధాన యాజకుడు ఎవరో తెలుసా? బలవంతుడు. పాపముల నుండి, శాపముల నుండి, దురాత్మ దుష్ట సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనం విడిపించినటువంటి గొప్ప బలవంతుడైనటువంటి దేవుడు మన ప్రధాన యాజకుడు. చాలా శ్రేష్టకరమైనటువంటి ప్రధాన యాజకుడు. మళ్ళీ పాపం నుంచి విడిపించినవాడు, పరిశుద్ధతలోనికి నడిపించినవాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఎంత బలమైన దేవుడు మనకున్నాడు. బలము కలిగినటువంటి గొప్ప దేవుడు, బాహుబలము కలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసి ఇశ్రాయేలు లక్షల మందిని ఎర్ర సముద్రం మధ్యలో నుండి ఆయన నడిపించినటువంటి గొప్ప దేవుడు. సముద్రమును ఎండిపోజేసినటువంటి గొప్ప దేవుడు. ఆయన ఊపిరి విడవగా, ఆయన నోరు తెరవగా పర్వతాలు కదిలిపోతాయి, బండలు పగిలిపోతాయి. ఎప్పుడైతే ఆ సినాయి పర్వతం మీద దేవుడు అలా దిగి వచ్చాడో భూకంపం కలిగినట్లుగానే అనిపించింది. ఆయన స్వరానికి ఎవరు నిలబడగలరు? ఆయన బాహుబలం ముందు, ఆయన శక్తి ముందు ఎవరు నిలబడగలరు? ఏ రాజ్యాలు నిలబడగలవు? ఏ సాతాను నిలబడగలడు? ఏ శక్తులు నిలబడగలవు? ఆయన బలం, ఆయన శక్తి అంత గొప్పది. ఆయన బలమే, ఆయన శక్తి. బలవంతుడు కాబట్టి మనల్ని దేవుడు రక్షించి, విమోచించి బయటకు తీసుకొని వచ్చి తన బలము చేత, తన శక్తి చేత మనల్ని బయటకు తీసుకొని వచ్చి తన సమాధానం ఎదుట సమకూర్చాడు. ఈయనే మన ప్రధాన యాజకుడు. ఇట్టి ప్రధాన యాజకుడు ఏంటది? మనకు సరిపోయినవాడు. 26వ వచనంలో పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. సరిపోయాడు అంతే. 6 విషయాలు చెప్పాను. సరిపోయినవాడు కాబట్టి సాగిలపడి ఆరాధించడానికి వచ్చాం, సంతోషంతో ఆరాధించడానికి వచ్చాం, ఆయన ఘనపరచడానికి వచ్చాం, ఆయన మహింపరచడానికి వచ్చాం, ఆయన పొగడడానికి వచ్చాం, ఆయనను సేవించడానికి వచ్చాం, ఆయనను ప్రేమించి ఆరాధించడానికి వచ్చాం. ఇట్టి దేవుడు నాకు సరిపోయినవాడు. నాకు ఇంకా ఎట్టి వాళ్ళతో నాకు పని లేదు. ఇట్టి దేవుడు నాకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు నాకు సరిపోయినవాడు. నాకు చాలిన దేవుడు, నా ఆరాధనకు చాలిన దేవుడు, నేను సేవించడానికి అర్హుడైన దేవుడు చాలిక. నాకు దేనితో, ఎవరితో నాకు పని లేదు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ హెబ్రీ గ్రంథకర్త దేవుని యొక్క యాజకత్వపు యొక్క ఆధిక్యతను గురించి స్పష్టంగా మాట్లాడి తన శ్రోతలకు, ఎవరి గురించి అయితే ఈ పత్రిక రాస్తున్నారో వారు స్పష్టంగా తెలుసుకోవాలని సంగతులు ఈ గ్రంథకర్త రాశారు. మనం కూడా తెలుసుకోవాలి. చెప్దాం. ఆరాధనలకు వెళ్దాం. చూడ, మొట్టమొదటి విషయం, లేవీయుల యొక్క యాజకత్వము మెల్కీసెదెక్ క్రమము చొప్పున వచ్చినటువంటి యాజకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఆ భేదాన్ని, ఆ ఉన్నటువంటి ఆ సంబంధాలను మనం చూసాం.
ఏంటది? మొట్టమొదటిగా లేవీల యొక్క యాజకత్వములు. లేవీలు లెక్కకు అనేకులు, కానీ యేసు ప్రభువారు ఒక్కడే. ఆ లెక్కకు అనేకులైన వాళ్ళు ఏమైపోయారు? మరణించారు, చనిపోయారు. కానీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కడే, కానీ నిరంతరము జీవిస్తున్నాడు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేను జీవిస్తాను. ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. రెండవది, తాత్కాలికంగా మాత్రమే వాళ్ళు విజ్ఞాపనలు, యాజక ధర్మాన్ని వాళ్ళు చేశారు. కానీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిరంతరం రక్షించేవాడు. మన నిమిత్తమై నిరంతరము కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవది, పాపులు వాళ్ళు. యాజక ధర్మం జరిగించేవాళ్ళు వాళ్ళు పాపులు, కానీ మన ప్రధాన యాజకుడు పవిత్రుడు, పాపము లేనటువంటి వాడు. నాలుగవది, తన సొంత పాపాల నిమిత్తం ఆనాటి యాజకులు ఏం చేశారంటే వాళ్ళు బలులు అర్పించారు. కానీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాబట్టి, పవిత్రుడు కాబట్టి, ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయనకు తన గురించి తాను బలులు అర్పించవలసినటువంటి అవసరం లేదు. ఐదవది, ఆనాటి యాజకులు ప్రజల పాపముల గురించి దినదినము ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు బలులు అర్పిస్తూ వచ్చారు. కానీ మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒకే ఒక్కసారి అందరి నిమిత్తము ఏం చేశాడు? తను తాను అర్పించుకున్నాడు. అందరి నిమిత్తము తను తాను అర్పించుకున్నాడు. ఆరవ సంగతి, ధర్మశాస్త్రం బలహీనతలు గల మనుషులను ఏం చేసింది? యాజకులుగా నియమించింది. కానీ మన యాజకుడు ఎవరో తెలుసా? దేవుని కుమారుడు, రాజు, యాజకుడు, బలవంతుడు, శక్తిమంతుడు, బలము కలిగినటువంటి దేవుడు. ఆయన తిరిగి లేచేటప్పుడు అండి, ఆ రోమ అధికారులు, సైనికులు ఏం చేశారంటే సమాధిలో పెట్టేసి పెద్ద రాయి పొర్లించి సంకెళ్ళు వేసి తాళాలు వేసారు. వేసిన తర్వాత మూడవ రోజున ఏం జరిగింది? సమాధి తెరవబడింది, సంకెళ్ళు ఊడిపడ్డాయి. ఈ సైనికులు కూడా కాపలా ఉండాల్సిన వాడు షాక్ తగిలి ఎలాగైతే కింద పడి కొట్టుకుంటారో అలా కింద పడిపోయారు వీళ్ళు. ఏంటది? దేవుని యొక్క బలం. దేవుని యొక్క బలం ముందు నీ తలుపులు పనిచేయవు, నీ తాళాలు పనిచేయవు, నీ సంకెళ్ళు పనిచేయవు. దేవుని యొక్క బలం అది. అంత బలవంతుడు మన దేవుడు. సంఘం పేతురు గారి గురించి ప్రార్థిస్తూ ఉంటే పేతురు గారిని దేవుని దూత ఎలా తీసుకుని వెళ్ళాడు? ఇనుప గబినంట వాటికంతట అవే ఏం చేస్తున్నాయి? తెరుచుకుంటున్నాయంట. అది దేవుని బలం అంటే. ఎర్ర సముద్రం 2 పాయలైంది, అది దేవుని బలం అంటే. బలవంతులం అనుకున్నటువంటి వాళ్ళు సముద్రంలో మునిగిపోయారు. మేము శక్తివంతులము, బలం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా మట్టి గరిచారు. దేవుడు ఒక్కడే బలవంతుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమం చెప్పినటువంటి వచ్చినటువంటి యాజకుడు మనకు సరిపోయినవాడు, మన దేవుడు, మనకు చాలినవాడు. కాబట్టి అతి గొప్ప ప్రధాన యాజకుడిని, చాలిన దేవుణ్ణి, మనల్ని విడిపించిన దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేద్దాం. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు చాలు. మన ఆరాధనకు సరిపోయిన వాడు, మన ప్రార్థనకు యోగ్యమైన వాడు, మనం సేవించడానికి పూజ్యార్హుడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. అట్టి ప్రధాన యాజకుడిని మన మనసులో ఉంచుకొని, తలంపుల్లో ఉంచుకొని ఆయన యొక్క యాజకత్వములో మనం సాగుదాం. ఆయన యొక్క యాజకత్వములో ముందుకు సాగుతూ ముందుకు వెళ్ళిపోదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేసి నడిపించి బలపరచును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.